సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో టీవైజేఎఫ్ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన డాక్టర్ జితేందర్ రావు తనువులో విచ్చేశారు. సదాశివపేట పట్టణంలో టీవైజేఎఫ్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ జితేందర్ రావు తనువుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలారెడ్డి మరియు రాష్ట్ర కోశాధికారి మమత, సంగారెడ్డి జిల్లా టీవైజేఎఫ్ అధ్యక్షుడు చిల్మెడ అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు శేఖర్ ముద్రాజ్, రాయకోడ్ మరియు జిల్లాలోని అన్ని మండలాల టీవైజేఎఫ్ సభ్యులు ఈ కార్యక్రమానికి వివిధ మండలాల నుండి వచ్చిన టీవైజేఎఫ్ జర్నలిస్టులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని కార్యక్రమానికి వచ్చిన ప్రముఖ రాజకీయ నాయకులకు ప్రతి ఒక్కరికి జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అలాగే టీవైజేఎఫ్ జర్నలిస్ట్ ఐడి కార్డులను పంపిణీ చేయడం జరిగింది. అవార్డులు, మెమెంటోలను ఇవ్వడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు తనువుల జితేందర్ రావు మాట్లాడుతూ త్వరలోనే ఇళ్ల స్థలాలు మరియు ప్రతి ఒక్కరికి ఆర్థికంగా ఎదగడానికి లోను సౌకర్యం, హెల్త్ కార్డులు, ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే తనకు ఫోన్ చేయాలని, వెంటనే స్పందించి తమ యొక్క సమస్యలను తన సొంత సమస్యలా భావించి వెంటనే తీరుస్తానని హామీ ఇవ్వడంతో టీవైజేఎఫ్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తనువుల జితేందర్ రావు మాట ఇస్తే మడమ తిప్పని మనిషి అని, ఇంతకు ముందు కూడా ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేసి మాటకు కట్టుబడి తమ సమస్యలు తీరుస్తాడు కాబట్టి ఆయన మేలును జీవితంలో మర్చిపోలేమని యూనియన్ సభ్యులు కొనియాడారు. కోహిర్ మండల ప్రజాప్రతినిధి మల్లేశం తదితరులు ఉన్నారు. ఇప్పుడు ఈ సదాశివపేట మండలందరూ కూడా ప్లస్ అలానే ప్రతి ఒక్క జర్నలిస్టుకు తెలియాలి. అలానే మన రాజకీయ నాయకులు ఇదంతా వీళ్ళకు కూడా తెలియాలి. మా యూనియన్ యొక్క ఎజెండా ఏంది, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. రియల్లీ ఐ ఫర్గాట్ ఇట్, ఐ విల్ టెల్ యు అగైన్. మన యూనియన్లో ఒక సెంట్రల్ కమిటీ, ఒక ఛాంబర్స్ కమిటీ, ఒక సెంట్రల్ కమిటీ, ఒక సెలబ్రిటీ కమిటీకి 3 కమిటీలు పెట్టినాం. సెంట్రల్ కమిటీ చైర్మన్ పివి నరసింహ గారి తనయుడు పి బ్రోకరావు గారు. ఓకే, నెక్స్ట్ సెంట్రల్ కమిటీ అంటే ఛాంబర్స్ కమిటీ చైర్మన్ పి బ్రోకరావు గారు. ఛాంబర్స్ కమిటీలో కేవలం పొలిటికల్ లీడర్స్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంటే ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు. నెక్స్ట్ సెంట్రల్ కమిటీలో ప్రముఖ అంటే ఎనీ డాక్టర్స్, లాయర్స్, జడ్జిలు, అడ్వకేట్స్, అంటే మన యూనియన్కు సంబంధించిన లీగల్ అడ్వైజర్స్ అందరూ కూడా సెంట్రల్ కమిటీలో ఉంటారు. వారు కూడా ఉన్నారు. ఓకే, సెలబ్రిటీ కమిటీలో క్రీడాకారులు, కళాకారులు వీళ్ళు కూడా ఉన్నారు. ఒక సినిమా యాక్టర్ మన అలీ గారే కావచ్చు, వారు కూడా మన దాంట్లో ఉన్నారు. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. అలానే వీళ్ళందరూ ఎందుకు ఉన్నారంటే ఇది మొత్తం ఓన్లీ 10% ఛాంబర్స్ కమిటీలో ఉంటారు, సెంట్రల్ కమిటీలో 10% ఉంటారు, సెలబ్రిటీ కమిటీలో 10% ఉంటారు. టోటల్ 30% వీళ్ళు ఉంటారు. ఆ తర్వాత 70% మన జర్నలిస్ట్లో ఉంటారు. అంటే 30% నాన్ జర్నలిస్ట్, 70% జర్నలిస్ట్ ఉంటారు. ఇందులో ఈ 30% నాన్ జర్నలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మనకు రెవెన్యూ ప్రొడ్యూస్ అవుతుంది. అర్థమైందా? సో వాళ్ళతో రెవెన్యూ తెప్పించే బాధ్యత నాది. అందులో ఒక ఎన్ఆర్ఐ ప్రెసిడెంట్ ఉంటారు. సో మీకు ఏం కావాలని ఒక కార్పొరేట్ ఫండ్ ఏర్పాటు చేస్తాను. అందుకే వాళ్ళని అడిగింది కేవలం 12,000 మంది మీరు చూపెట్టండి విత్ ఐడి కార్డ్స్తో సహా. నాకు ల్యాప్టాప్లో వర్కర్ అండి, నిజంగా వాళ్ళకు నెలకు వేతనం కంపల్సరీ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. అందుకని వాళ్ళు చెప్తాను.